అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల అరెస్టు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలో ఈ ఉగ్రవాదులు అసలు రాయచోటిలో ఏం చేశారు, వారు ఎటువంటి ప్లాన్ చేశారు, ఈ కేసు వ్యవహారంలో అసలు అప్డేట్స్ ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాన్ గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే. నమస్తే అండి. రాయచోటిలో ఉగ్రవాదుల అరెస్టు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా నిజంగా దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది. అసలు ఇంతకీ ఆ ఉగ్రవాదులు రాయచోటిలో ఏం చేస్తున్నారు, ఎటువంటి కార్యకలాపాలకి వాళ్ళు ప్లాన్ చేశారు, వారు ఎలా అరెస్ట్ అయ్యారు, అసలు ఈ అరెస్ట్ కేసులో అప్డేట్స్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే మీరు చూసినట్టయితే ఈ అబూబకర్ సిద్దికీ అండ్ మహమ్మద్ అలీ వీళ్ళిద్దరూ గతంలో కోయంబత్తూరు పేలుళ్ళ కేసులు ఇవన్నీ మీకు గుర్తున్నాయా? 96 ఎప్పుడో 97 ఆ టైంలో. సో 30 ఏళ్ల తర్వాత వాళ్ళు పట్టుబడ్డారు. ఇప్పుడు 30 ఏళ్ళు వాళ్ళు మేనేజ్ చేయగలిగారంటే రాయచోటిలో ఒక వస్త్ర వ్యాపారిగా ఒక అతను పనిచేస్తున్నాడు, ఒక బ్రదరు. ఇంకొక అతను ఈ మొత్తం ఈ పేలుడు పదార్థాలంతా తయారు చేస్తాట. తర్వాత 50 రకాల పేలుడు పదార్థాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ ఫ్యూయల్ ఆయిల్తో తయారు చేసిన ఈ వస్తువులవంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. తర్వాత దీన్ని ఏమంటారు, రైల్వే మ్యాప్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే భార్యలకి తెలియదా, అక్కడ లోకల్గానే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. చేసుకుంటే మరి వాళ్ళకి తెలియకుండా ఇది జరిగిందా లేదా అనేది ఇప్పుడు దాని మీద ఇంకా వివరాలు రాలేదు. ఇప్పుడు తమిళనాడు ఐబీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా అక్కడ కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ ఆయన మొత్తం వివరాలు చెప్తున్నారు. ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా 30 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నారు. అయితే మీకు లోకల్గా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండడానికి ఎవరు సహాయ సహకారాలు అందించారు. తర్వాత వీళ్ళ దగ్గర 4-5 ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, అంటే 4-5 బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. అసలు వీళ్ళకి ఇది ఐసిస్ తోటి పాటుగా ఈ అలూమా అనేది దక్షిణ భారతదేశంలో చాలా పెద్ద ఉగ్రవాద సంస్థ. ఈ ఐసిస్తో పాటు ఇది కలిసి పనిచేస్తుంది. కాబట్టి ఈ ఐసిస్ మార్గదర్శకాలు దీనికి కూడా ఉంటాయన్నమాట. ఈ 2 సంస్థల లక్ష్యం ఒకటే అయి ఉంటుంది, భారతదేశంలో అల్లకల్లోలాలు సృష్టించడం, ఎక్కడికక్కడ అంటే బాంబ్ బ్లాస్ట్లు జరపడం, తర్వాత అంటే రైళ్ళు ఇలాంటివన్నీ కూడా, రైల్వే ట్రాక్స్ ఇవంతా పేల్చడం, ఇట్లాంటివి ఉండొచ్చు. ఎందుకంటే రైల్వే మ్యాప్ ఉంది అంటేనే వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రచారం ప్లాన్ చేస్తుంటారు. తర్వాత 2013లో మల్లేశ్వరంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్లకి వీళ్ళే కారకులని తెలుస్తుంది. అంటే వీళ్ళు 30 ఏళ్ళుగా ఉంటే, అంటే చూడండి, పోలీసులు పట్టువేయడం అనే విక్రమార్కుల్లాగా ఐబీ పోలీసులు వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళ గురించి వివరాలు సేకరించి ఎక్కడ దొరకకపోతే వీళ్ళు ఇక్కడ ఉన్నారు అని పట్టుకోవడం అనేది చాలా పెద్ద విషయం కదా. వాళ్ళు రాయచోటిలో 30 ఏళ్ళుగా దాంకుని వాళ్ళు అసలు సాధారణ పౌరుల్లాగా జీవిస్తూ ఇంట్లో ఇవన్నీ 50 రకాల పేలుడు పదార్థాలు పెట్టుకుని, అంటే గతంలో వీరు ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారు, మరి ఇప్పుడు కూడా ఆ ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు ఏదైనా ప్లాన్ చేశారా? ఆ ప్లాన్లో భాగంగా ఏదైనా అమలు చేసేందుకు సిద్ధమయ్యారా? ఇప్పుడు ఐబీ పోలీసులు వారిని అరెస్ట్ చేసిన తర్వాత అసలు ఎటువంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి, దీంట్లో అసలు అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు 2013 అంటే ఇది 2025 కాబట్టి 12 ఏళ్ల క్రితం చేశారండి. మరి 12 ఏళ్ళుగా వాళ్ళు ఎలాంటి పనులు చేశారంటే వాళ్ళు శిక్షణను కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఉగ్రవాద స్థావరాలకి వస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి శిక్షణ కూడా ఇస్తున్నారు. శిక్షణ ఇస్తారు అంటే యూత్ని ఆకర్షించి ఉగ్రవాద కార్యకలాపాల వైపు వాళ్ళ దృష్టి మరల్చి వాళ్ళకి శిక్షణని ఇస్తున్నారు. అంటే ఈ 12 ఏళ్ళు దే ఆర్ బిజీ విత్ శిక్షణ. కానీ అది ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది ఇంకా వివరాలు తెలియలే. అంటే వాళ్ళు ఖాళీగా లేరు. ఒక బ్రదర్ పేరుకి చీరల వ్యాపారం చేస్తున్నాడు, ఇంకొక బ్రదర్ ఫుల్ అండ్ ఫుల్ ఇందులో ఉన్నారు. అంటే వీళ్ళు అంతర్గతంగా చేసే పనులు ఇవి, పైకి చూపించేది అది. అంటే ప్రజలని వాళ్ళు ఏ రకంగా మోసం చేయగలిగారు. రాయచోటి వాళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్లోను అన్నమయ్య జిల్లా రాయచోటిని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే అక్కడ ముస్లిం కుటుంబాలు ఎక్కువ ఉండొచ్చు ఒకటి, 2 వాళ్ళకి ఎవరు ఆసరా ఇచ్చి ఉండొచ్చు, ఆశ్రయం ఇచ్చి ఉండొచ్చు. అంటే మీరు ఇక్కడికి వచ్చేసేయండి, ఎవరు మిమ్మల్ని పట్టుకోరు, ఇదే తమిళనాడు అయితే మీకు ఇబ్బంది అవుతుంది అని ఎవరో వాళ్ళకి సలహా ఇచ్చారు. మరి ఆ రకంగా ఐబీ పోలీసులు ఆరాధిస్తున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఎవరు వాళ్ళకి సహాయం చేశారు, ఎవరు వాళ్ళ వెనకాల ఉన్నారు, దాని మీద కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. తర్వాత ఈ భార్యలకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు భార్యలు ఇద్దరిని, అంటే బ్రదర్స్ 2 భార్యల్ని.
కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కూడా వాళ్ళు విచారిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇలాంటివన్నీ కూడా అంటే చాప కింద నీరులాగా వాళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు. రైల్వే ట్రాక్స్ కూడా ఉన్నాయి అంటే అది చిన్న విషయం కాదు కదా. అంటే వాళ్ళు చాలా పెద్ద ప్లాన్లో ఉన్నారు. ఇప్పుడు దాన్ని తెలుసుకోవాలంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేం ప్లాన్ చేశారు, వీళ్ళకి ఇంకా ఎవరెవరు సహకరిస్తున్నారు, ఇప్పుడు ఆ విషయంలో కూడా వాళ్ళు దృష్టి పెట్టారు. తర్వాత ఐబీ పోలీసులు అసలు నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రకాలుగా ట్రై చేశారో అట వీళ్ళ గురించి అని జల్లెడ పట్టినట్టు పడితే వాళ్ళకు ఒక చిన్న క్లూ దొరికితే ఆ క్లూ ద్వారా వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తాం చూడండి, ఒకడేమో కత్తులు నూరుతూ ఉంటాడు, ఇంకెవడో అదేంటిది కమ్మరి పని చేస్తూ ఉంటాడు, ఇంకోడెవడో అక్కడ బడ్డీ కొట్టు పెట్టుకుని ఉంటాడు. అట్లా రకరకాలుగా ఒకడు పళ్ళ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అంటే పోలీసులే అట్లాగా వీళ్ళు 2 నెలలు వీళ్ళు మఫ్టీలో వీళ్ళ కదలికలన్నీ కనిపెట్టారు. అంటే వీళ్ళ కాదా, అసలు అవునా కాదా, ఎంత కష్టం ఆలోచించండి. వాళ్ళు మొత్తం పరిసరాలంతా చూసి ఒక్కొక్కడిని అంటే పరికించి వీళ్ళ కదలికలు గమనించి ఆ తర్వాత అరెస్ట్ చేశారండి. అసలు వీళ్ళు పారిపోలేదు లక్కీగా. అంటే వీళ్ళకి చిన్న డౌట్ కూడా రాకుండా వాళ్ళు చేయగలిగారంటే వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుని ఉండాలి. అంటే వాళ్ళు అంత శిక్షణ పొందిన పోలీసులు అయి ఉంటారు. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్. కాబట్టి ఒక సినిమాటిక్గా జరిగింది ఇదంతా కూడా. కానీ 30 ఏళ్ల తర్వాత అయినా దీన్ని ఛేదించగలిగారు చూడండి, అది ఇంకా గొప్ప విషయం. సో ఇప్పుడు అసలు వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఐసిస్ తరఫున ఎవరున్నారు, అలూమాని ఎందుకు పెట్టుకున్నారు, ఈ అలూమాకి వీళ్ళే హెడ్సా, వీళ్ళ పైన ఇంకెవరైనా ఉన్నారా, అసలు వీళ్ళ కింద ఎంతమంది? ఇప్పటికీ వీరిద్దరూ ఆ ఉగ్రవాద సంస్థలతో టచ్లో ఉన్నారా? ఏదైనా కార్యకలాపాలకి వీరు స్కెచ్ చేశారా? వీటన్నింటినీ ఆరాధిస్తున్నారా పోలీసులు? ఖచ్చితంగా అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ అలూమా అనే సంస్థ వాళ్ళ సిస్టర్ కన్సర్న్ ఏది ఐసిస్కి ఒకటి. రెండోది ఐసిస్ ఇచ్చే వాటిని ఏమంటారు సంకేతాల ద్వారానే వీళ్ళు పనిచేస్తున్నారా, ఐసిస్ వీళ్ళకి ఏ రకంగా వీళ్ళకి హెల్ప్ చేస్తోంది, ధన సహాయం చేస్తోందా, తర్వాత మరి మిగతా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలంటే వాళ్ళకంతా చూసుకోవాలి కదండి. మీరు శిక్షణ ఇవ్వాలంటే వాళ్ళకి చాలా ఒక ప్లేస్ కావాలి, వాళ్ళకి ఆహారం పెట్టాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకోవాలి ట్రైనింగ్ పీరియడ్లో. తర్వాత వాళ్ళ కుటుంబాలకు వీళ్ళు ఏమైనా ధన సహాయం చేశారా అది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు డబ్బు లేకుండా ఏ పని అవ్వదు. ఇప్పుడు మిమ్మల్ని ఊరికే మతంలోకి వచ్చేయమంటే మీరు వచ్చేయరు కదా. అంటే మతం ఒక పిచ్చి అయితే డబ్బు అనేది ఒక ఆకర్షణ. సో ఈ రెండు జోడిస్తేనే వాళ్ళు సజావుగా వాళ్ళు అక్కడ శిక్షణ తీసుకోవటానికి కుదురుతుంది. లేదంటే కుటుంబం గురించి ఆలోచిస్తాడు ఎవడైనా కూడా. అంటే వీళ్ళు మామూలుగా మనం ఎక్కువ శాతం చూసామంటే ముస్లిమ్స్ మీకు ఎక్కువ శాతం వాళ్ళు ఏమంటారు వైట్ కలర్ జాబ్స్కే వెళ్ళరు. ఎక్కువ మంది జనాభా సంతానం ఉంటారు కాబట్టి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేసేసుకుంటారు. రోజు మనం చూస్తాం కదా, ఇప్పుడు మనకి కూరలు తెచ్చేవాళ్ళు వాళ్ళే, మనకి పళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళే, ఉల్లిపాయలు అమ్మేవాళ్ళు వాళ్ళే, మనకి అన్ని రకాలుగా ముస్లిమ్సే ఉంటారు. అంటే మనం వాళ్ళ సేవలు పొందుతున్నాం, వాళ్ళు మన దగ్గర డబ్బు తీసుకుంటున్నారు. సో అందుకని ఆ రకంగా వాళ్ళు ఇంటికి లైవ్లీహుడ్ ఇస్తారు కాబట్టి ఆ లైవ్లీహుడ్ కోసం అని వీళ్ళు ఏమైనా డబ్బు ఇచ్చారా? అంటే మరి వీళ్ళు శిక్షణకు వచ్చేస్తే వాళ్ళు వ్యాపారం చేసుకోలేరు కదా, అప్పుడు లైవ్లీహుడ్ దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించాలండి. ఇందులో ఎంతమంది తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ ఉంది, తల్లిదండ్రులకు తెలిసే జరిగిందా, ఈ భార్యలకు తెలిసే జరిగిందా, ఈ పిల్లల్ని ఇస్తారు కదా, ఇప్పుడు ఈ అబూబకర్కి మహమ్మద్ అలీకి ఇచ్చిన ఆ అత్తగారు మామగారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళ కార్యకలాపాలు తెలుసా తెలీదా, వాళ్ళ కుటుంబాలకి అసలు వీళ్ళ కుటుంబాలు ఎక్కడున్నాయి, అసలు వీళ్ళిద్దరి కుటుంబాలు ఎక్కడున్నాయి చూడండి. ఒక తీగ లాగితే మనకి ఎన్ని సందేహాలు వస్తున్నాయో. వీళ్ళకి ఆల్రెడీ పెళ్ళయిందా, ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నారా, ఇవన్నీ కూడా చూడాలండి. ఏది ఏమైనా ఐబీ పోలీసులు కావచ్చు, మన కర్నూలు కోయ ప్రవీణ్ గారు కావచ్చు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చక్కగా చేశారండి. లోకల్ పోలీసుల సహాయంతో ఐబీ పోలీసులు ఛేదించగలిగారు. ఏది ఏమైనా కరడుగట్టిన ఇద్దరు తీవ్రవాదులను పట్టుకోవడం అనేది చిన్న విషయం కాదు. కానీ వీళ్ళ వెనకాల ఎవరున్నారో త్వరలో తెలుసుకుని ఎటువంటి పేలుళ్ళు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా వీళ్ళందరి మీద ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.